నాకు ఒక ఎదవ మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఎందుకంటున్నానంటే, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి వాడిని తప్ప ఇంకో ఇద్దరు ముగ్గురిని ఇష్టపడుతుంది. ఎందుకంటే మనోడు కొంచెం డార్క్‌గా ఉంటాడు. కానీ మనసు మాత్రం చాలా మంచిది. ఎందుకంటే వచ్చే అమ్మాయి కోసం అన్నీ ఇప్పుడే ప్లానింగ్ చేస్తున్నాడు. ఇల్లు కొనే ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ అమ్మాయికి చీరలు ఆల్రెడీ కొనేసాడు. ఇంకా కొంటున్నాడు కూడా. సో, ఆ అమ్మాయి వచ్చే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడానికి అన్నీ ప్లానింగ్ చేసుకుంటున్నాడు. వాడు ఆ అమ్మాయిని ఇష్టపడడం, ఆ అమ్మాయి ఇంకొక ఇద్దరు ముగ్గురిని ఇష్టపడడం, అది తెలిసి వీడు బాధపడి సూసైడ్ చేసుకోవడం. కర్మ మంచిదో, చెడుదో వాడికేం కాలేదు. కొద్దిగా అలర్ట్ పక్కనోళ్ళు అవ్వడం వల్ల కొద్దిగా జాగ్రత్త పడ్డాడు. అమ్మాయిలో నేను ఒక్క మాట చెప్తున్నా చూడండి. అన్ పెద్ద పెద్ద బైకులు నడుపుతున్నాడనో, డబ్బులు బాగా యేసుకొని తిరుగుతున్నాడనో, ఇంకొకటి వైట్ స్కిన్ ఉందనో ఇష్టపడకండి. మనసు చూసి ఇష్టపడండి. మనసు మీకు కనపడకపోవచ్చు. ప్రవర్తన 2, 3 రోజుల్లో ఆ అబ్బాయిని చూసిన తర్వాత మాక్సిమం కొంచెం కొంచెమైనా అర్థమవుద్ది. మోసాలు చేసేవాళ్ళు ఆర్టిఫిషియల్ ప్రేమలు చూపిస్తారు. ప్రేమ చూపిస్తేనే లవ్ వస్తది అంటే నాటకాల ప్రేమలే ఉంటాయి గానీ నిజమైన ప్రేమలుండవు. ప్రేమ అనేది సమయానికి, సందర్భానికి వస్తది. ఆ టైంకి రావాల్సిన టైంలో వస్తది. అంతేగాని 24 గంటలు మీ చుట్టూరే చూస్తున్నారని చెప్పని అది ప్రేమ అనుకోవద్దు. అది పిచ్చి. ఏందంటే పని పాట లేని నా కొడుకులు అట్లే చూస్తారు. పని పాట చేసేది కూడా మీకోసమే అనేది ఆలోచించుకోండి. మనిషిని నమ్మండి. అంతేగాని ఎదవ ప్రేమలు, ఎదవ చూపులు, ఎదవ బైకులు, ఎదవ మొబైల్స్ అయన్నీ చూసి ప్రేమలో పడకండి. ఆల్రెడీ పడి నాశనం అవుతున్నా కూడా మీకు బుద్ధి రాదు. ఎదవెట్టో బతికాడు కాబట్టి సరిపోయింది. సచ్చునుంటే నేనే చంపేద్దును అమ్మాయిని.